ఎక్కడ చూసినా తండేల్ 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 తండేల్. ఒక పండగ వాతావరణం. అంటే వ్యాలంటైన్స్ డే కానుకగా నాగ చైతన్య గారు, సాయి పల్లవి, చందు ముండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ ప్రెజెంట్స్ బన్నీవాస్ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ డైరెక్షన్లో బ్లాక్ బస్టర్ సాధించి 100 కోట్ల క్లబ్లో చేరింది తండేల్. నాగ చైతన్య గారి సినిమా ఫస్ట్ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరడం. అల్లు అరవింద్ గారు చాలా సందర్భాల్లో అన్నారు, నాగ చైతన్య కూడా నా బిడ్డతో సమానమే, నా బిడ్డలు లాంటి వాళ్ళతో నేను సినిమా తీయడం అనేది నాకు చాలా అదృష్టము. ఏదో మనం లైఫ్ ఇస్తున్నాము, ఫేవర్ చేస్తున్నామని మాట్లాడడం కన్నా కూడా అటువంటి అద్భుతమైన ప్రొడ్యూసర్స్ ఉంటే ఇలాంటి అద్భుతమైన సినిమాలే వస్తాయండి. ఎందుకంటే మనసులో కల్మషం అనేది ఉండకూడదు. మనసులో దాన్ని ఏమంటారు, పొల్యూషన్ ఒకటి పెట్టుకొని బ్యాగేజ్ ఒకటి క్యారీ చేసి వీళ్ళు ఎదగకూడదు, పర్లేదులే నా సినిమాకి కావాలి, నేను ఇండస్ట్రీలో సినిమా తీయాలి అని అనుకుని ఏదైనా ప్రొడ్యూసర్ సినిమా తీసాడు అనుకోండి, ఆ ప్రొడ్యూసర్కి ఆ క్షణాన్ని హిట్ వస్తుందేమో, తర్వాత దానికి ఖచ్చితంగా కర్మ అనేది అనుభవించాల్సి వస్తుంది. అలాంటి ప్రొడ్యూసర్స్లో అల్లు అరవింద్ గారు ఎప్పుడూ ఉండరు. ఎప్పుడు కూడా మనసులో ఏ కల్మషం లేకుండా సినిమా తీయాలి, సినిమాలో హీరో కానీ టెక్నీషియన్స్ కానీ నాకు 4 డబ్బులు తెచ్చిపెట్టాలి, వాళ్ళకి మంచి పేరు తెచ్చిపెట్టాలి, నేను కూడా ఈ సినిమా నా బ్యానర్లో ఏదైతే రిలీజ్ చేశారో దానికంటూ మంచి పేరు రావాలి. గజనీ సినిమా 100 కోట్ల క్లబ్లో ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్స్లో వచ్చింది అల్లు అరవింద్ గారు. సో గజనీ సినిమాతో అల్లు అరవింద్ గారు హిందీ సినిమా, అది కూడా 100 కోట్ల క్లబ్లో చేరిన ఫస్ట్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. అలాంటి ఆయనతో నా పేరు కాకుండా నా టీంలో ఉండే వాళ్ళ పేరంతా కూడా రావాలి, నా టీంలో ఉండే పేర్లన్నీ కూడా నేను ఖచ్చితంగా వాళ్ళ పేర్లు కూడా సినిమా మీద చూడాలి అని చెప్పి బన్నీవాస్ గారి పేరుతో ప్రొడ్యూసర్గా పెట్టడము. అండ్ సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు, చందు మొండేటి దర్శకత్వంలో అసలు బుజ్జితల్లి పాటతోనే ఎక్కడికో వెళ్ళిపోయింది సాంగ్. ఆ సాంగ్ని దృష్టిలో పెట్టుకొని సినిమా ఎలా ఉంటుందా అని ఫిబ్రవరి 7వ తారీఖు అందరూ థియేటర్లోకి వెళ్ళి హీరో కూడా ఏడిపిస్తాడు అని కన్నీళ్ళు పెట్టుకొని వచ్చిన సినిమా ఆడియన్స్ కూడా ఉన్నారు చాలామంది. ఈ సినిమా ఇప్పుడు ఎంత దూసుకుపోతుందంటే, ఈ సినిమా తర్వాత బ్రహ్మానందము, లైలా ఇలాంటి సినిమాలు రిలీజ్ అయినా కూడా అవన్నీ 400 టికెట్లు అమ్ముడుపోతుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది 50,000కు పైన టికెట్లు అమ్ముడుపోయి ఇంకా హౌస్ఫుల్ కలెక్షన్స్తో అవుతుంది. మరోసారి తండేల్ 50 రోజులు జరుపుకుంటుందేమో చూస్తుండగానే 50 రోజులు ఖచ్చితంగా జరుపుకుంటుందని అనిపిస్తుంది. ఇందులో మాట్లాడుకుంటే ఒక అద్భుతమైన ప్రేమ కథ, శ్రీకాకుళం జిల్లాలో జరిగిన యథార్థ గాథ. ఎలా వెళ్ళి చేపల కోసం వేటకు వెళ్ళి వలసకు వెళ్ళి అనుకోని సంఘటన వల్ల ఒకరిని కాపాడే క్రమంలో వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్లో చిక్కుకోవడము, ఆ పాకిస్తాన్ జైల్లో 2 సంవత్సరాలు గడపడము, ఆ 2 సంవత్సరాలు జైలు జీవితం తర్వాత మన సుష్మా స్వరాజ్ గారు ఆమోదించిన ప్రకారం వాళ్ళు అక్కడి నుంచి జైలు నుంచి విడుదల కావడము, ప్లస్ ఆ విడుదల టైంలో వీళ్ళ ప్రేమ జంట, ప్రేమ ఏమైంది, ఎన్నో ఎడబాట్లతోటి ఆ ప్రేమ ఒడ్డుకు చేరుకుంటున్న టైంలో ఇంకో పెద్ద అగాధం జరగడము, ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళి పోరాడి అతని కోసం పోరాడము, ఎంత అద్భుతంగా ఎక్కడ జనాలకి బోర్ కొట్టించకుండా, ఎక్కడా ల్యాగ్ కలగకుండా. అందరూ అంటున్నారు సాయి పల్లవి గారి యాక్షన్ ఒకేలాగా ఉంటుంది, సాయి పల్లవి గారి డాన్స్ ఒకేలాగా ఉంటుంది. అంటే ఆమె మన ఇంట్లో ఎట్లా మాట్లాడుకుంటాం అలాగే ఉంటుంది. మనం ఇంట్లో ఫేస్ చేంజ్ చేసుకొని మాట్లాడం కదా, అందుకే కదా మన సాయి పల్లవి అనేది. సో అలాంటిది మన సాయి పల్లవి గారు ఎలా మాట్లాడుతున్నారు, ఆమె ఎలా ఉంటుంది, ఆ కథకి ఎంత మేరకు ఆమె నటించాలో అంత మేరకు నటించింది. అందుకే కదా జనాలకి దగ్గర అవుతుంది. ఇప్పుడు ఆమె ఆర్టిఫిషియల్గా నటిస్తే జనాలకి దగ్గర ఎందుకు అవుతుంది? అలాగే నాగ చైతన్య గారు ఒక మాస్ క్యారెక్టర్లో రావడము, మాస్ క్యారెక్టర్లో ఆయనని జనాలు ఒక ప్రేమికుడిగా ఎలా అయితే జనాలను మెచ్చుకున్నాడో అలాంటిది దీంట్లో అద్భుతంగా 100% లవ్ స్టోరీ. దీంట్లో మన నాగ చైతన్య గారు యాక్టింగ్ చూసే ఉంటాం, లవ్ దీంట్లో ఒక తండేల్, ఒక లీడర్గా తను ఎలా ఎదిగాడు, తన తండ్రి మాటను ఎలా నిలబెట్టాడు, తన ప్రేమికురాలను ఎలా దక్కించుకున్నాడు, ప్రతి ఒక్కటి అసలు యాసతో కలిపి డ్రెస్సింగ్ స్టైలు, ఆ మేకప్, చిన్న డీటెయిలింగ్ కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా నేను కుంభస్థలాన్ని కొట్టాలి, మా నాన్నకి నేను మంచి పేరు తీసుకురావాలి, నేను ఎక్కడైతే ఒదుగున్నానో ఎక్కడైతే తగ్గున్నానో, ఎక్కడైతే నేను నా సినిమాలు హిట్ కావట్లేదో అక్కడే నేను సాధించాలి అనే దాంట్లో ఖచ్చితంగా నాగ చైతన్య గారు సక్సెస్ అయ్యాడని అనుకోవాలి మనము. సో ఇక్కడ మనం ఏదైతే చందు మొండేటి గారి విజన్ని మనం చూసామో అదే ఈ సినిమా సక్సెస్కి తోడ్పడింది. దాంతో దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, అన్ని పాటలు, ఇండియా మీద రాసిన పాట ఒకటి, హైలెస సాంగ్ అండ్ శివుడి సాంగ్, దానికైతే 900 డాన్సర్లని
ట్రైన్డ్ డాన్సర్స్ తీసుకొచ్చి తీయడము. దీంట్లో దేవిశ్రీ ప్రసాద్ గారు నాకు ఖచ్చితంగా ఇలాగే ఉండాలి, నాకు ఆ మూడ్ ఫీలింగ్ రావాలి అని ఆయనలో ఉండే ఒక కొరియోగ్రఫీ తనం కూడా శేఖర్ మాస్టర్కి జోడవ్వడము. అండ్ సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు డాన్స్, పోటా పడి నాగ చైతన్య గారు డాన్స్ చేయడము. అండ్ బుజ్జి తల్లి సాంగ్ యాజ్ యూజువల్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ విజన్ ఐ ఫీస్ట్ లాగా ఉండడము. ఇందులో 100 కోట్ల బడ్జెట్కి అది దగ్గర అవ్వడము అండ్ 100 కోట్ల క్లబ్లో ఇది రావడం అనేది మనం తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో హిట్. పుష్ప 2 మనం చూసాం, మనం 50 డేస్ జరుపుకొని 75 డేస్కి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. తండేల్ కూడా 50 రోజుల పండుగ జరుపుకుంటుందేమో చూద్దాము. ఇలాంటి మంచి మంచి సినిమాలు అల్లు అరవింద్ గారు తీయాలి, నాగ చైతన్య గారితో ఇంకో బ్లాక్ బస్టర్ తీయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.